Hey guys, what's up? ChatGPT has recently launched its most awaited flagship model GPT-5. మనకి ఇప్పటిదాకా డిఫరెంట్ మోడల్స్ ఉండేవి కదా, లైక్ ChatGPT 4, O4 మినీ, O3, O3 Pro, O4 మినీ హై అని చెప్పి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉండేది ఏ మోడల్ని ఎప్పుడు యూజ్ చేయాలి అని చెప్పి. బట్ ఇప్పుడు వచ్చిన ఈ ఫ్లాగ్షిప్ మోడల్ GPT-5 ఈజ్ అబ్సల్యూట్లీ ఇన్సేన్. అది మీరు అడిగిన క్వశ్చన్ని అనలైజ్ చేసుకొని ఏ మోడల్ దానికి రెలవెంటో అదే ఆటోమేటిక్గా పిక్ చేసుకొని చాలా ఫాస్ట్గా మీకు ఆన్సర్ ఇస్తుంది. సో ప్రీవియస్గా ఉన్న ఆ మోడల్స్ వాటి డిఫరెంట్ క్యాపబిలిటీస్ అన్నీ ఇప్పుడు ఒకటే కామన్ మోడల్లో ఇంటిగ్రేట్ చేశారు. ఎస్పెషల్లీ దీంట్లో మనం చూసే మెయిన్ ఇంప్రూవ్మెంట్ వచ్చేసి ఇట్స్ స్పీడ్. ప్రీవియస్ మోడల్స్ కంటే ఈ ఫ్లాగ్షిప్ మోడల్ 40-50% ఫాస్ట్గా సొల్యూషన్స్ అండ్ ఆన్సర్స్ ఇస్తుంది విత్ ఇట్స్ ఇంప్రూవ్డ్ రీజనింగ్ మోడల్. GPT-5తో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్లస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లో ఉండే ఫీచర్స్ని ఫ్రీ ప్లాన్లో కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ విత్ లిమిటెడ్ టోకెన్ యూసేజ్. ఫ్రీ ప్లాన్లో మనకి అప్ టు 8K టోకెన్స్ యూస్ చేసుకోవచ్చు, బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్లో ఎక్స్పాండెడ్ యూసేజ్ ఉంటుంది, అప్ టు 32K టోకెన్ యూసేజ్. మరేంటి ఎక్కడ ఈ GPT-5 అసలు రూపం మనం చూసేదంటే ఫ్రమ్ ప్రో ప్లాన్స్. ప్రో, టీమ్స్, ఎంటర్ప్రైజ్ ప్లాన్స్లో మనం GPT-5 కోర్ క్యాపబిలిటీస్ని చూడొచ్చు. బట్ మనం చేసే డే టు డే టాస్క్స్కి ఫ్రీ ప్లాన్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్, ఎక్సెప్ట్ ఫర్ దోస్ హూ యూస్ GPT-5 ఫర్ రీసెర్చ్ పర్పసెస్ ఆర్ లెంతీ కన్వర్సేషన్స్ అండ్ స్టఫ్ లైక్ దాట్. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం యూజింగ్ GPT-5, స్టార్టింగ్ విత్ గేమ్ డిజైన్. ఇప్పుడు మనం ఒక గేమ్ డెవలప్ చేసి చూద్దాం GPT-5కి. ఫ్లాపీ బర్డ్ గేమ్ ఉంటుంది కదా, దాన్ని క్లోన్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద డెమో. మీరు ChatGPT బ్రౌజర్లో కానీ ChatGPT యాప్ కానీ ఓపెన్ చేయండి. డిఫాల్ట్గా ChatGPT-5 మోడల్ వచ్చి ఉంటుంది మీకు. ఇన్ కేస్ రాకపోతే యాప్ని అప్డేట్ చేయండి, లేదంటే బ్రౌజర్ని రీస్టార్ట్ చేయండి. సో లెఫ్ట్ సైడ్ టాప్లో మీరు చూస్తే ఇక్కడ ChatGPT-5 ఆటోమేటిక్ వచ్చేసింది నాకు. అండ్ క్లిక్ GPT-5, యూ విల్ హ్యావ్ అ ఫ్యూ ఆప్షన్స్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా ఆటో అని, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఏంటంటే ఈ ఆటో మోడ్లో ChatGPT మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, మనకి ఇంతకు ముందు ఉన్న ఆ మల్టిపుల్ మోడల్స్ అన్ని ఒకటే మోడల్లో ఇంటిగ్రేట్ చేసి పెట్టారు కదా. సో మీరు ఇచ్చే ప్రాంప్ట్కి ఏ మోడల్ రిలవెంటో అదే ఆటోమేటిక్గా అర్థం చేసుకొని ఆ మోడల్ని యూస్ చేసి మీకు ఆన్సర్ ఇస్తుంది అనమాట. సో ఐ సజెస్ట్ యూస్ ChatGPT-5 ఇన్ ఆటో మోడ్. నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, యు ఆర్ అన్ ఎక్స్పర్ట్ జావా స్క్రిప్ట్ గేమ్ డెవలపర్. ఆ ఫ్లాపీ బర్డ్ గేమ్ ఉంది కదా, దాన్ని క్లోన్ చేయబోతున్నాను యూజింగ్ GPT-5. లెట్స్ హిట్ ఎంటర్. సో మీరు అబ్జర్వ్ చేస్తే నా ప్రాంప్ట్ బ్లూ కలర్లో ఉంది కదా. ఇప్పుడు GPT-5లో మనకు ఒక కొత్త అప్డేట్ కూడా వచ్చిందనమాట. మన ఫాంట్ కలర్ని మనం చూస్ చేసుకోవచ్చు, ఏ కలర్లో కావాలంటే ఆ కలర్. ఇంత ముందున్న వర్షన్లో ఈ ఆప్షన్ లేదు. దానికి మీరు మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి జనరల్ సెట్టింగ్స్లోకి వెళ్తే అక్కడ మీకు ఫాంట్ కలర్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద సెలెక్ట్ చేసి మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇంప్రూవింగ్ స్కేలింగ్ అండ్ UII, ఇంప్లిమెంటింగ్ పైప్స్ అండ్ స్కోరింగ్. సో ఇట్స్ కరెంట్లీ థింకింగ్. సో అనలైజ్ చేస్తుంది అది మన రిక్వైర్మెంట్ని. అండ్ అది ఆల్రెడీ కోడ్ రాయడం స్టార్ట్ చేసింది. థాట్ ఫర్ 34 సెకండ్స్ అది మన రిక్వైర్మెంట్ని ఇంటర్ప్రిట్ చేసి అనలైజ్ చేసి ఆ కోడ్ని రాయడం స్టార్ట్ చేసింది. సో మీరు ఆ స్పీడ్ని అబ్జర్వ్ చేయండి. లైక్ ఐ సెడ్ ఎర్లియర్, ఆ 5కి 4కి డిఫరెన్స్ ఏంటి, స్పీడ్ ఇంప్రూవ్మెంట్ కదా. సో మీరు చూస్తే ఆల్రెడీ అది 50% ఆఫ్ కోడ్ని రాసేసింది. ఇప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ ఎలా ఉంటుందంటే మనకు ఒక HTML కోడ్ ఇస్తుంది కదా అది. సో దాన్ని మనం .html ఎక్స్టెన్షన్తో సేవ్ చేసి బ్రౌజర్లో ఓపెన్ చేస్తే ఆ గేమ్ని ప్లే చేయొచ్చు అనమాట. అలా కాకుండా మీరు ఇన్స్టెంట్గా క్యాన్వాస్లో ప్లే చేయాలంటే దానికి మీరు ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడే ఆ రిక్వైర్మెంట్ ఇవ్వాలి, ఐ షుడ్ బి ఏబుల్ టు ప్లే ఇన్స్టెంట్లీ ఇన్ ద క్యాన్వాస్ అని చెప్పి. అప్పుడు అది ChatGPT క్యాన్వాస్లో ప్లే చేసేలా ఆ గేమ్ని ఇస్తుంది మనకి. ఐ థింక్ ఇట్స్ డన్. అది కోడ్ మొత్తం రాసేసింది. సో మనం దీన్ని ఇప్పుడు టెక్స్ట్ ఎడిటర్లో సేవ్ చేసి HTML ఎక్స్టెన్షన్తో బ్రౌజర్లో ఓపెన్ చేద్దాం. సో ఐఎమ్ గోనా కాపీ దిస్ కోడ్. సో ఆ కోడ్ని కాపీ చేశాను. టెక్స్ట్ ఎడిటర్, న్యూ డాక్యుమెంట్, ఆ కోడ్ని మొత్తం ఇక్కడ కాపీ చేసేసాను. సేవ్, యూజ్ HTML. ఓకే, లెట్స్ క్లోజ్ ద టెక్స్ట్ ఎడిటర్. సో హియర్ యూ గో, లెట్స్ డబుల్ క్లిక్ అండ్ ఓపెన్ ఇట్. నేను ఆ గేమ్ని ఓపెన్ చేశాను. మీరు చూస్తే బ్రౌజర్లో ఆన్ స్క్రీన్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అక్కడ. ట్యాప్ ఆర్ ప్రెస్ స్పేస్ టు స్టార్ట్, P ఫర్ పాజ్, ఫ్లాప్ విత్ స్పేస్ అని చెప్పి. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఓకే, ఫంక్షనింగ్ అంతా చాలా బాగుంది, కంట్రోల్స్ కూడా బాగా వర్క్ అవుతున్నాయి, స్పేస్ బటన్. అండ్ మీరు అక్కడ చూస్తే స్కోర్ బోర్డ్ కూడా ప్రాపర్గా స్కోర్ని చూపిస్తుంది, రైట్. సో 1, 2, 3, 4, 5, 6, 7. I mean, it's insane guys. స్కోర్ బోర్డ్ కూడా ఇచ్చింది అది. సో అది గైస్ ఫ్లాపీ బర్డ్స్ గేమ్. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ మనం ఒక గేమ్ని డిజైన్ చేయగలిగాం యూజింగ్ AI. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం మనం. వేరే గేమ్ని డిజైన్ చేయమని చెప్దాం. ఓకే,
సో ఇప్పుడు నేను ఇంకో ప్రాంప్ట్ ఇస్తున్నాను దానికి. సో బ్రేక్అవుట్ గేమ్ని క్లోన్ చేద్దాం ఇప్పుడు. లెట్స్ హిట్ ఎంటర్. థింకింగ్ లాంగర్ ఫర్ అ బెటర్ ఆన్సర్. మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే కింద గెట్ ఏ క్విక్ ఆన్సర్ అని ఒక ఆప్షన్ ఉంది కదా. ఇన్ కేస్ ChatGPT ఓవర్ థింక్ చేస్తుంది సింపుల్ క్వశ్చన్స్కి కూడా అని మీకు ఎప్పుడైనా అనిపిస్తే అండ్ మీరు ఎప్పుడైనా రష్లో ఉంటే మీరు ఆ గెట్ ఏ క్విక్ ఆన్సర్ మీద క్లిక్ చేస్తే ఇమ్మీడియట్గా GPT-5 క్విక్ ఆన్సర్ మోడ్లోకి షిఫ్ట్ అయిపోయి మీకు ఇన్స్టెంట్ రిజల్ట్ ఇస్తుంది అనమాట. సో థాట్ ఫర్ 27 సెకండ్స్. 27 సెకండ్స్ అది మన రిక్వైర్మెంట్ని అనలైజ్ చేసి ఇంటర్ప్రిట్ చేసుకొని ఇట్ స్టార్టెడ్ రైటింగ్ ద కోడ్. మీలో ఎంతమంది గేమ్ డెవలపర్స్ ఉన్నారు? జనరల్గా ఒక గేమ్ని డెవలప్ చేయాలంటే ఇలాంటి సింపుల్ గేమ్స్ని ఎంత టైం పడుతుందో కింద కామెంట్ చేయండి. తెలుసుకుందాం హ్యూమన్కి ఎంత టైం పడుతుందో. అఫ్కోర్స్ AI కాబట్టి ఫాస్ట్గానే చేస్తుంది, బట్ జనరల్గా ఒక హ్యూమన్ అయితే ఒక గేమ్ని ఎంతసేపు డెవలప్ చేస్తారో తెలుసుకుందాం కామెంట్స్లో. ఐ థింక్ ఇట్స్ డన్ గైజ్. కోడ్ రాయడం అయిపోయింది. సో మనం ఈ HTML కోడ్ని కాపీ చేసి టెక్స్ట్ రైటర్లో HTML ఎక్స్టెన్షన్తో సేవ్ చేద్దాం. సో కాపీ ద కోడ్. ఓకే, సేవ్ ఇట్ యాజ్ .html. ఓకే, లెట్స్ ఓపెన్ ద గేమ్. డబుల్ క్లిక్ అండ్ ఓపెన్. ఆల్ రైట్, మీరు చూస్తే మనం గేమ్ మోడ్లోకి ఎంటర్ అయ్యాం. బ్రేక్అవుట్ కంట్రోల్స్ అని చెప్పి అది ఆన్ స్క్రీన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. A and D టు మూవ్ ద ప్యాడిల్. లెట్స్ హిట్ ఎంటర్. ఎంటర్. పర్ఫెక్ట్. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ గేమ్స్ని మనం డిజైన్ చేయగలుగుతున్నాం యూజింగ్ AI. ఓకే, మనం ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. స్టూడెంట్స్ GPT-5ని ఎలా యూస్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను దానికి 10th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లో ఒక చాప్టర్ అప్లోడ్ చేసి మనకి టెక్స్ట్ బుక్స్లో ఈ పారాగ్రాఫ్స్ ఫార్మాట్లో పెద్ద ఎస్ఏ ఫార్మాట్స్లో ఉంటుంది కదా మ్యాటర్ అంతా. అలా కాకుండా ఎగ్జామ్స్ అప్పుడు ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా ఉండేలా సమ్మరైజ్ చేయమని అడుగుదాం. అండ్ దెన్ ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా దాన్ని ప్రిడిక్ట్ చేయమని అడుగుదాం. సో లెట్స్ సీ అది ఎలాంటి అవుట్పుట్ ఇస్తుంది ఇప్పుడు. ఆల్రెడీ సో నేను దానికి ఒక ప్రాంప్ట్ ఇచ్చాను ఆల్రెడీ. ఐ అప్లోడ్ మై 10th క్లాస్ ఫిజిక్స్ చాప్టర్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఆన్ కర్వ్డ్ సర్ఫేసెస్ ఇన్ 2 parts ఈచ్ విత్ 10 photos. ఎందుకలా అన్నానంటే ChatGPTలో మనం 10 photos మాత్రమే అప్లోడ్ చేయగలం ఎట్ ఏ టైం, అందుకే అలా చెప్పాను. అండ్ సమ్మరైజ్ దిస్ చాప్టర్ ఇంటూ కన్సైజ్ బుల్లెట్ పాయింట్స్ ఫర్ అ క్విక్ రివిజన్. హైలైట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ లైక్లీ టు కమ్ ఇన్ ఎగ్జామ్స్ అని చెప్పాం మనం దానికి. సో అదేమంటుంది, ప్లీజ్ అప్లోడ్ బోత్ పార్ట్స్ వన్స్ ఐ హ్యావ్ ద ఫుల్ కాంటెంట్ ఐ విల్ ప్రొసీడ్ అని చెప్తున్నది మనకి. సో నేను ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ 10 photos అప్లోడ్ చేశాను. మీరు చూస్తే అది got it. I'll wait for to upload the remaining 10 photos so I can read the full chapter before summarizing అని అడుగుతుంది. సో let's upload next 10 photos. మనం దానికి నెక్స్ట్ 10 photos అప్లోడ్ చేసాము. Here are the next 10 photos. ఓకే, డన్. సో మనం ఓవరాల్ మొత్తం చాప్టర్ ఫస్ట్ చాప్టర్ మొత్తం అప్లోడ్ చేసాం మనం ChatGPT-5లో. లెట్స్ వెయిట్ ఫర్ output. Perfect. Now I have the full chapter. Here is your concise bullet point summary with exam focused highlights for reflection of lighted curved surfaces. అది మనకి ఒక రిజల్ట్ ఇచ్చింది. క్విక్ రివిజన్ సమ్మరీ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైటెడ్ కర్వ్డ్ సర్ఫేసెస్ అని, బేసిక్స్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్, ఇంపార్టెంట్ టర్మినాలజీ, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఇమేజ్ ఫార్మేషన్ బై కాంకేవ్ మిర్రర్, ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్వెక్స్ మిర్రర్ అని చెప్పి రే డయాగ్రామ్ రూల్స్. సో అది మనకి ఆ చాప్టర్ మొత్తాన్ని సమ్మరైజ్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఇచ్చింది. దిస్ ఈజ్ హౌ యూ కెన్ యూజ్ GPT-5 స్టూడెంట్స్. ఎగ్జామ్ ఫోకస్డ్ పాయింట్స్ కూడా ఇచ్చింది అది. సో మీరు ఎక్కడైనా ఒకవేళ స్ట్రక్ అయితే మీరు టెక్స్ట్ బుక్స్లో కానీ లేకపోతే మీ మెటీరియల్స్లో కానీ ఆ ఎస్సేస్ ఆ పారాగ్రాఫ్స్ మొత్తం చదవలేకపోయినప్పుడు యూ కెన్ గివ్ ఇట్ అ ట్రై. ChatGPTలో ఆ చాప్టర్ అప్లోడ్ చేసి దాన్ని సమ్మరైజ్ చేయమని అడగండి. అది ఆటోమేటిక్గా చాప్టర్ మొత్తాన్ని సమ్మరైజ్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ని మాత్రమే ఇస్తుంది అలాంగ్ విత్ ఎగ్జామ్ ఫోకస్డ్ క్వశ్చన్స్. బట్ మీరు ప్రాంప్ట్లో మెన్షన్ చేయాలి నాకు ఎగ్జామ్ ఫోకస్డ్ క్వశ్చన్స్ కూడా కావాలి అని చెప్పి, అండ్ దెన్ అది మీకు ఆ ఫార్మాట్లో ఆన్సర్ ఇస్తుంది. ఓకే, సో ఇందాక మనం ఓన్లీ ఒక చాప్టర్ చూసాం కదా, ఇప్పుడు మొత్తం టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని ఇవ్వమని అడుగుదాం. సో నేను ఆ 10th క్లాస్ ఫిజిక్స్ అండ్ సైన్స్ టెక్స్ట్ బుక్ PDF మొత్తం అటాచ్ చేశాను. సో ప్రాంప్ట్ కూడా ఇచ్చాను ఈసారి నేను. ఐ హ్యావ్ అటాచ్డ్ మై 10th క్లాస్ ఫిజిక్స్ అండ్ సైన్స్ PDF syllabus అని చెప్పి, బేస్డ్ ఆన్ దిస్ సిలబస్ అండ్ పాస్ట్ పేపర్స్ జనరేట్ 50 high probability questions for my upcoming exam. Let's hit enter. థింకింగ్ లాంగర్ ఫర్ అ బెటర్ ఆన్సర్ అని చెప్తుంది. గైస్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కింద గెట్ అ క్విక్ ఆన్సర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే అది ఆ లాంగ్ థింకింగ్ ఆపేసి ఇన్స్టాంట్ రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. బట్ ఇలాంటి లెంతీ PDFs ఇచ్చినప్పుడు థింకింగ్ లాంగర్ అలానే ఉంచి వెయిట్ చేయడం బెటర్, బికాజ్ ఆ GPT-5 దాన్ని మొత్తం అనలైజ్ చేసి బెటర్ అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో రీడింగ్ ద డాక్యుమెంట్. సో స్టూడెంట్స్, ఏఐని మీరు ఇలా యూస్ చేసుకోండి, అది మీకు చాలా బాగా అసెస్ చేస్తుంది. మీ ఎగ్జామ్స్ అప్పుడు కానీ, టెస్ట్ అప్పుడు కానీ, హోంవర్క్స్
ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మీరు ఏఐని ఇలా యూస్ చేసుకోవచ్చు. సో ఆసమ్, got your PDF. I have pulled high yield topics from your class 10th physics science syllabus and created 50 exam style questions with crisp scoring oriented answers. I grouped them by chapters so you can revise fast. Okay, so chemical reactions and equations, acids, bases and salts, reflection of light at curved surfaces, refraction of light at curved surfaces, human eye and colorful word. So you can see ఫాస్ట్గా అది ఆ క్వశ్చన్స్ని ఆన్సర్స్ని జనరేట్ చేస్తున్నా చూడండి. సో ఇన్ కేస్ మీ దగ్గర మీరు ఇంకా ఆ క్వశ్చన్ బ్యాంక్స్ అవన్నీ చూడాల్సిన అవసరం లేదు, మేబీ ఉంటే ఓకే, బట్ లేని వాళ్ళు ఇలా మీరు ఏఐని యూస్ చేసుకోవచ్చు గైస్. సో యూ కెన్ సీ ఎలక్ట్రోమాగ్నెటిజం, ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. సో ఎంటైర్ టెక్స్ట్ బుక్ని అది రీడ్ చేసి టైం తీసుకొని 50 క్వశ్చన్స్ అది జనరేట్ చేసేస్తుంది, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. నాట్ ఓన్లీ 50, ఇంకా ఎక్కువ కూడా అడగవచ్చు. సో క్విక్ సిలబస్ యాంకర్, సో యూ నో వాట్ టు ప్రయారిటైజ్. యువర్ బుక్స్ ఇండెక్స్ లిస్ట్ చాప్టర్స్ లైక్ కెమికల్ ఈక్వేషన్స్, acids, bases and salts, reflection of light, okay, human eye, blah blah blah. So that's it guys, you got all the 50 exam ready questions వచ్చాయి మీకు. సో ఎవరైతే చదివే టైం లేదో, ఎగ్జామ్ ముందు ఓవర్ నైట్ ప్రిపరేషన్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏఐని ఇలా యూస్ చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో రాయండి. ఆ ప్రాంప్టింగ్ కూడా కేర్ఫుల్గా ఇవ్వండి. మీరు ఇచ్చే ప్రాంప్ట్ని బట్టే అది మీకు ఆన్సర్స్ ఇస్తుంది. మీరు ఎలా పడితే అలా ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, ప్రాంప్ట్ అంటే క్వశ్చన్ అనమాట, అది ఆ క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వదు అనమాట మీకు. సో ఆ ప్రాంప్టింగ్, ఆ క్వశ్చనింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. తెలుసు కదా, డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ రాయండి. ఐ ఆన్సర్ టు ఆల్ ఆఫ్ యూ క్వశ్చన్స్. సో మీరు దీన్ని పీడిఎఫ్లా కన్వర్ట్ చేయమని అడగవచ్చు దాన్ని. సో మనం దాన్ని పీడిఎఫ్లా కన్వర్ట్ చేయమని అడుగుదాం, సో దట్ దాన్ని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకొని కూడా మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే మన దగ్గర ఆల్వేస్ ఫోన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు యాజ్ అ స్టూడెంట్. సో క్యాన్ యూ prepare a PDF and provide me with all these questions and answers. Enter. Okay, so analyzing, still analyzing. Let's see. సో మీరు ఎలా వాడుతున్నారు ఏఐని, అసలు వాడుతున్నారా లేదా ఏఐని, చాట్‌జీపీటీని? స్టూడెంట్స్ కింద కామెంట్స్లో రండి. ఎంతమంది ఏఐని యూస్ చేస్తున్నారు ఆల్రెడీ, ఎంతమంది యూస్ చేయట్లేదు, యూస్ చేస్తే ఎలా యూస్ చేస్తున్నారు, ప్రాంప్టింగ్ మీరు ఎలా ఇస్తున్నారు. Your PDF with all 50 high probability questions and answers is ready. Download it here. So just click this link to download the PDF. PDF download అయిపోయింది. Alright, so let's go to downloads PDF. Okay, so మనకి 3-page PDF జనరేట్ చేసింది అది. Class 10th Physics and Science 50 high probability exam questions with answers. Define chemical reaction, list 4 observable signs. Okay. Alright. So we have all 50 questions and answers in this PDF. Explain ionic versus covalent bonding with. Okay, so that's all guys. We got the PDF as well. Then we download చేసుకొని కావాలంటే ప్రింట్ అవుట్ తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. సో హౌ ఇస్ ఇట్ కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఎవ్రీ వీక్ ఏఐ ఆర్ టెక్ మీద ఒక వీడియో వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, నాకు తెలుస్తుంది. 200+ అయింది ఆల్రెడీ. Let's target 500 subscribers by end of this month. చూద్దాం 500 subscribers రీచ్ అవుతాం లేదా ఈ మంత్ ఎండ్కి. Thank you for watching. Bye for now.